హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈ రోజు మీ ముందుకు ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో మంచి విల్లా ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చాను. ఈ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి మనకు పశుమాంల విలేజ్లో ఉంటుంది. హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ అండ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. దీనికన్నా ఈ విల్లాలో స్పెషాలిటీ ఏంటంటే మంచి సైజులతోని ఇంటర్నల్ లిఫ్ట్ ఫెసిలిటీతోనే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ ఇల్లు పూర్తి వీడియో చూడడానికి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయదని మా యొక్క మనవి. ఈ వీడియో వచ్చేసి మనం ఒక ప్రమోషన్ వీడియో చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదొక లైక్ మాత్రమే. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ విల్లకు సంబంధించిన ప్రాజెక్టు బిల్డర్ గారు వేణుగోపాల్ మనకున్నారు. సార్ నమస్కారం. బాగున్నారు సార్? ఈ విల్లా ప్రాజెక్టు ఎక్కడ ఉంటుంది, చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ ఎలా ఉంటుంది, ఒక్కసారి మా ప్రేక్షకులకు చెప్పండి సార్. ఇది పసుమల విలేజ్ లో కేజీఆర్ టౌన్షిప్ అని గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అండి. ఇవి మనకు ఓఆర్ఆర్ నుంచి 2.5 కిలోమీటర్స్ లో ఉంటుందండి. విజయవాడ హైవేకి ఎగ్జిట్ నంబర్ 10, 11 మధ్యలో ఉంటుందండి. మంచి లేక్ వ్యూ లో ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ, స్విమ్మింగ్ పూల్, అన్ని ఫెసిలిటీస్ విత్ ఉంటుందండి. మెయిన్ రోడ్ 100 ఫీట్ రోడ్ అండి. అంటే మన విల్లా ముందు వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ తో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మొత్తం ఈ గేటెడ్ కమ్యూనిటీ ఎన్ని విల్లాస్ ఉన్నాయి సార్? 209 విల్లాలండి. 209 విల్లాలు. ఇందులో మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నా జస్ట్ 11 విల్లాలండి. 11 విల్లాలు మీరు చేస్తున్నారు. అందులో కూడా మనం చూపించబోతున్నాం. ఈ వెంచర్ యొక్క డెవలప్మెంట్ చెప్పండి అన్నగారు. విత్ 40 ఫీట్ 30 ఫీట్ రోడ్ వైడ్లు ఉన్నాయండి. లోపల క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని డెవలప్ చేస్తున్నామండి. ఇంటర్నల్ కేబుల్ అండి, వైరింగ్ ఎలక్ట్రిక్ కేబుల్ ఇంటర్నల్ ఉంటుంది. పైనుంచి ఏమి కనబడదు. పైనుంచి కనబడదు, ఓన్లీ స్ట్రీట్ లైట్స్ మాత్రమే ఉంటాయి. సొసైటీ వాటర్, మున్సిపల్ వాటర్ ఉంటుందండి. డ్రైనేజ్ ఫెసిలిటీ ఉంటుంది. అన్ని విధాల కూల్ ఏరియా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మన విల్లా ఉంది కదా, ఇది ఎన్ని గజాలు కట్టిండ్రు? ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. 167 గజాలు, 167 యార్డ్స్. వెడల్పు వచ్చేసి 30 ఫీట్లు, లోతు వచ్చేసి మనకు 50 ఫీట్స్ అండి. 30 into 50 సైజ్ ఉంది. అవునండి. ఓకే. ఇది మనకు ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే ఎన్ని ఎస్ఎఫ్టీ లో 2650 ఎస్ఎఫ్టీ ఉంటుందండి. ట్రిప్లెక్స్ విల్లా అండి. ఇది పార్కింగ్ సింగిల్ కార్ పార్కింగ్ అండి. ఇక్కడ గేట్ ఉండదండి. దీనికి గేట్ పెట్టకూడదు, ఎందుకంటే విల్లాస్ కదా, గేట్ ఉండదు. సేఫ్టీ గ్రిల్స్ మాత్రం ఉంటాయి. విత్ సీసీ కెమెరా ఫెసిలిటీ ఇస్తున్నామండి. సొసైటీలో సీసీ కెమెరాలు ఉంటాయి, ఇండివిజువల్ సీసీ కెమెరాస్ ఇస్తున్నారు. సొసైటీలో కూడా గ్యాస్ కనెక్షన్ బయట నుంచే ఉంటుందండి. అది ప్రొవైడ్ చేస్తున్నాం మేమే బిల్డర్లుగా, అది ప్రొవైడ్ చేస్తున్నాం. టైల్స్ ఉన్నాయండి. మన గ్రైనైట్ ఉన్నారు కదా, యాంటీస్కిడ్ అనేది, యాంటీస్కిడ్ గ్రైనైట్ ప్యూర్ వేయించామండి. చాలా మంచి క్వాలిటీ, స్ట్రెంత్ ఉండేటట్టుగా. ఇవి మీటర్ అండి, ఇది మీటర్ ది కవర్ అండి. దీనిపైన 5 టన్ కార్ వెళ్ళినా కూడా ఏం కాకుండా స్ట్రెంత్ వేయించామండి. 2 సంప్స్ ఉంటాయండి కింద, ఒకటేమో మున్సిపల్ వాటర్, ఒకటేమో సొసైటీ వాటర్. 2 సంప్స్ ఉంటాయండి విత్ బ్యూటిఫుల్ మన సెట్ బ్యాక్స్. సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగుంది సార్. మీరు దీని సెట్ బ్యాక్ కూడా మంచిగా, గేట్ కూడా మంచిగా ప్లాన్ చేశారు. సేఫ్టీ గ్రిల్ విత్ ఎర్తింగ్ పాయింట్స్ కూడా ఇచ్చామండి. లిఫ్ట్ కి సపరేట్ గా, ప్లస్ మన ఇంటికి సపరేట్ ఎర్తింగ్ పాయింట్స్, బ్యూటిఫుల్ ఎర్తింగ్ పాయింట్స్ చాలా స్ట్రెంత్ గా ఇచ్చామండి. 98,000 అయిందండి. సారీ, ఒక ఇది చేయడానికి 98,000 రూపాయలు ఓన్లీ డోర్ కే. ఓన్లీ డోర్. చాలా బాగుంది సార్. అంత పూర్తి ఉండాలి సార్ మనకి, ఎందుకంటే ఇంత పెద్ద విల్లా కూడా ఇంత పూర్తి మనం ఉండాల్సిందే. ఒకసారి లోపలికి వెళ్దాం సార్. మనం ఈస్ట్ మెయిన్ డోర్ నుంచి అయితే లోపలికి ఎంటర్ చూసుకోండి. అనగారు ఈ డోర్ గురించి ఒక్కసారి చెప్పండి మాకు. ఇది ప్యూర్ ఇండియన్ టేక్ అండి. ఓకే. ఇది హ్యాండిల్ కూడా చూడండి, చాలా స్టాండర్డ్ హ్యాండిల్ వాడాము. హార్డ్వేర్ కూడా చాలా మంచి క్వాలిటీ హార్డ్వేర్ వాడాము. ఈ లాక్ కూడా యూరోపా లాక్ అండి, విత్ 6 బుల్లెట్స్ అండి. ఇవి చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. సెక్యూరిటీ పరంగా మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. 7,000 రూపాయలు ఓన్లీ లాక్ చార్జ్ అండి. సూపర్ సూపర్ సూపర్. చూసారా ఫ్రెండ్స్, మనకు వెంటిలేషన్ పరంగా కూడా మంచి యూపీవీసీ విండోలతో, మంచి గ్రిల్స్ తో అయితే చాలా బ్రహ్మాండమైన హాల్ ఇచ్చారు. ఒక్కసారి హాల్ గురించి చెప్పండి సార్. ఇది సిట్ అవుట్ అండి. ఇక్కడికి సిట్ అవుట్ ఎండ్ అవుతుందండి. సిట్ అవుట్ ఏరియా. ఇది సిట్ అవుట్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకు లివింగ్ ఏరియా అండి. ఇది అంటే హాల్ నంబర్ 1. ఇది మొత్తం మనకు 6 టీవీ యూనిట్లు ఉన్నాయండి. 6లో ఇది 1 టీవీ యూనిట్ ఒకటి. ఇది లివింగ్. ఇక్కడ ఫాల్ సీలింగ్, పీవీసీ ఫాల్ సీలింగ్ అండి. చాలా బ్రాండెడ్ తో చేయించాం, ప్రొఫెషనల్స్ తో, విత్ ప్రొఫైల్ లైటింగ్ చేసామండి. లిఫ్ట్, ఇంటర్నల్ లిఫ్ట్ అని చెప్పాం కదా అండి. ఇదే ఇంటర్నల్ లిఫ్ట్, మనకు ఇంటర్నల్ లిఫ్ట్ అండి, విత్ టచ్ స్క్రీన్ అండి. టోటల్ గా చూసారు కదా, ఎంత ల్యాండింగ్స్ పైన వరకు కూడా ఎక్కడ వెనకాడకుండా తన అనుభవాన్ని రంగరించి
తయారు చేసే ఇల్లు ఇది. సొంత ఇల్లు కట్టుకుంటే ఎట్లా ఉంటుందో మీరు కూడా కట్టలేరు. మా అనుభవాన్ని వ్యయ ప్రయాసాలు వెచ్చించి చేసామండి ఈ ప్రాజెక్ట్. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా లిఫ్ట్ అనేది. దీనికి ఆనుకునే మనకు ఎల్డర్స్ బెడ్రూమ్ ఉంటుందండి, పెద్దవాళ్ళది. ఇది చాలా స్పేషియస్ గా వస్తుందండి. దీనికి వాష్రూమ్ కూడా సపరేట్ ర్యాక్ సిరామిక్స్ వాడామండి. టోటల్ 5 వరకు వేసామండి. 2.5 by 5 feet టైల్స్ వాడామండి. చాలా మంచి క్వాలిటీ అండి అది. మొత్తం మ్యాట్ ఫినిషింగ్. అనగారు ఇది పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఇచ్చినట్టు. 3.5 feet అండి మెట్లు. 3.5 feet మెట్లు. 3.5 feet. దీనికి వాడిన ఇది వచ్చేసి మనకు రీలింగ్ కూడా మనకు జిందాల్ స్టీల్ వాడారు, ప్యూర్ బ్రాండెడ్. ఇది వచ్చేసి మనకు టప్పన్ వేరు గ్లాస్ కూడా చాలా స్టాండర్డ్ ఉంటుంది. చెప్పండి అన్నగారు ఇది ఏంటండి? ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్. ఇక్కడ సీసీ మనకు కెమెరాస్ ది స్క్రీన్ వస్తుందండి. సీసీ స్క్రీన్ ఇక్కడే ఉంటుంది, టీవీ. దీనికి సంబంధించిన ఇన్వర్టర్, సీసీ కెమెరాస్ మెట్ల కిందికి వెళ్ళిపోయేటట్టుగా దాని ప్లాన్ బయటికి ఒక వైర్ ముక్క కూడా కనిపించదండి. ఇది ఓపెన్ కిచెన్. ఇప్పుడు గ్యాస్ ది వచ్చేసి ఇక్కడ మనము గ్యాస్ కనెక్షన్ చేసుకోవాలండి. బయట నుంచి సిలిండర్ బయటనే ఉంటాయి, లోపల మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పూజ వచ్చేస్తుందండి. ఇక్కడ పూజ వస్తుంది. యూటిలిటీ ఏరియా చాలా స్పేషియస్ గా వచ్చింది. యూటిలిటీ కూడా చూడండి మీరు, చాలా బాగుంటుంది. 3.5 feet ఉంటుందండి. ఇది 3.5 feet యూటిలిటీ. ఇక్కడ సిలిండర్ క్యాబిన్ ఉంటుందండి. ఇక్కడ 2 సిలిండర్లు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే డిటర్జెంట్ క్యాబిన్, సబ్బులు అవి స్టోర్ చేసుకోవడానికి ఉంటుందండి. మన కింద చూస్తారు కదా, హాల్, కిచెన్, డైనింగ్, టీవీ ఏరియా, ఒక బెడ్రూమ్ కూడా చూసారు కదా. చూసుకోండి ఎంత విశాలమైన 3.5 feet మెట్లు. దీన్ని కూడా మనకు మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. అన్నగారు పైన ఇంకేమి ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చామండి మెట్లకు. ప్రొఫైల్ లైటింగ్ చాలా బాగుంది. ఒకసారి చెప్పండి అన్న, ఇది దీని గురించి చెప్పండి. ఇది లివింగ్ 2 అండి. ఇది సెకండ్ హాల్. ఇది సెకండ్ హాల్ కి మనకి టీవీ యూనిట్ 2 వస్తుందండి. ఇక్కడ లిఫ్ట్ ల్యాండింగ్. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లిఫ్ట్ ల్యాండింగ్. మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం రండి. విశాలమైన మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్ గా ఉంటుంది. స్పెషల్ ఫ్యూచర్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కోసం ఒక రూమ్ క్రియేట్ చేశానండి. ఇది కంప్యూటర్ రూమ్ అని. ఇక్కడ ప్రైవసీ ఉంటుంది వాళ్ళకని ఒక చిన్న రూమ్, స్టడీ పర్పస్, ఆ కంప్యూటర్ పర్పస్. ఇంకోటి ఇది డ్రెస్ ఏరియా అండి. ఇక్కడ ఇది డ్రెస్ ఏరియా, ఇది వాష్రూమ్. ప్రైవేట్ ఏరియాని సపరేట్ చేసుకుంటూ గ్లాస్ పార్టిషన్ ద్వారా వాష్రూమ్ అండి. ఇది గ్లాస్ పార్టిషన్ విత్ వాల్ మౌంట్, విత్ స్పెషల్ జెట్స్ అండి. అన్నగారు ఖర్చు కూడా ఎక్కడ వెనకాడకుండా మాత్రం చాలా బ్రహ్మాండంగా కట్టారు. ఒక మనిషికి కళ ఉంటుంది, విజువల్ నా ఇల్లు ఎట్లా ఉంటుందని. చాలా బాగుంది అన్నగారు. ఇదైతే హాల్ చూసాం కదా, హాల్లో కూడా మనకు లివింగ్ ఏరియా, టీవీ యూనిట్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసాము. వెంటిలేషన్ పరంగా మంచి మంచి విండోలు ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్ కూడా సూపర్ ఉంటుంది. చాలా బాగుంది అన్నగారు. చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా వేరే బిల్డర్స్ చిన్న వస్తుంది, మనకు కొంచెం స్పేషియల్ గా టైల్ చేసాము. అలాగే డ్రెస్ ఏరియా వాళ్ళకి చాలా ఫంకీగా ఉండడానికి కొత్త రకమైన టైల్స్ వేసామండి. ఇందులో కొత్త ప్యాటర్న్ ద్వారా చాలా 5 వరకు వేసామండి టోటల్ గా. ఇది వచ్చేసి మనకు ఇది బాల్కనీ ఏరియా సార్. ఇది బాల్కనీ ఏరియా అండి. ఇది స్పెషల్ గా ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ గ్లాస్ పార్టిషన్ అండి. ఇది ఇక్కడ మంచిగా సరస్సు కనిపిస్తుందండి. స్నాక్స్ విత్ లేక్ వ్యూ, టీ అండ్ స్నాక్స్ విత్ లేక్ వ్యూ. సాయంత్రం పూట ఎంజాయ్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. చూసారా, మన పక్కకే చెరువు ఉండడం వల్ల దీనికి లేక్ వ్యూ పాయింట్ అని చెప్పేసి మొత్తం టోటల్ ఈ వెంచర్ కి ఇలాంటి పేరు వచ్చింది. దానికి అనుగుణంగానే మనకు అన్నగారు కూడా కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదా, ఇప్పుడు ఒకసారి సెకండ్ ఫ్లోర్ కి. ఇప్పుడు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదండి. కొసం మెరుపుగా హైలైట్ గా ఉంటుందండి. చాలా హైలైట్, మీరు కూడా చెప్తారు. పైకి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్ సారీ, ట్రిప్లెక్స్ కదా, పైకి వెళ్దాం. ఇప్పుడు మన ట్రిప్లెక్స్ విల్లా సెకండ్ ఫ్లోర్ లోకి వచ్చామండి. ఇది కొసం మెరుపు అండి. ఈ ఏరియాకి, ఈ ఇంటికి చాలా అద్భుతంగా వచ్చింది. బార్ కౌంటర్ అంటే బార్ కౌంటర్ ఎలాగైనా వాడుకోవచ్చు. మల్టీపర్పస్ బార్ కౌంటర్ అని నేను క్రియేట్ చేశానండి. ఇది చాలా బాగుంటుంది ఏరియా. నెక్స్ట్ హోమ్ థియేటర్. సూపర్ సార్, ఇదైతే చాలా బాగుంది. విత్ వుడెన్ ఫ్లోరింగ్ అండి.
హోమ్ థియేటర్ క్రియేట్ చేసాం. అంటే మీరు స్క్రీన్ కూడా వాళ్ళు చేసుకునేటట్టు అన్ని ప్రొవిజన్ కూడా ఇచ్చారు కదా. మొత్తం ప్రొవిజన్ ఇచ్చామండి. వాళ్ళు కానీ ప్రొజెక్టర్ ఫిట్ చేసుకుంటే, సౌండ్ సిస్టమ్ ఫిట్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా. వాష్ ఏరియా కూడా బాగా ఇచ్చారు, చాలా బాగుంది. ఇది వాళ్ళు బెడ్రూమ్ గానైనా వాడుకోవచ్చు, హోమ్ థియేటర్ కన్నా వాడుకోవచ్చు. మల్టీపర్పస్ ఇచ్చానండి. వాష్రూమ్ ఉంది కాబట్టి ఎలాగైనా వాడుకోవచ్చు. చాలా బాగుంటది. అది స్క్రీన్ అండి, మూవీ స్క్రీన్. మూవీస్ ఏమో రెక్లైనర్స్, 8 రెక్లైనర్స్ వస్తాయి. 8 మంది సింగిల్ టైం కూర్చొని టీవీ మూవీ వీక్షించవచ్చండి. కొత్త సినిమాలు హోమ్ థియేటర్ చాలా బాగుంది. ఇప్పుడు ఇందులో ఇంకో కొసమేర పండేది టెర్రస్ గార్డెన్ కి వెళ్తున్నాం. ఇప్పుడు మనం మెట్ల నుంచి వస్తే కూడా ఇట్లా రావాలి. మెట్ల నుంచి ఇట్లా పైకి రావాలి. టెర్రస్ గార్డెన్. ఇది టెర్రస్ గార్డెన్ అండి, విత్ లేక్ వ్యూ. జస్ట్ చూడండి, చాలా బాగుంది. టైల్స్ కూడా మీరు మంచిగా గడ్డి లాగానే ఉన్నట్టు గ్రాస్ ఫీలింగ్ రావాలి కదండి. టెర్రస్ గార్డెన్ అన్నప్పుడు ఆ ఫీలింగ్ రావాలి, మన చెట్లు ఉన్నట్టు ఫీలింగ్ రావాలని. ఇక్కడ ఆహ్లాదమైన వాతావరణంలో మంచి కన్స్ట్రక్షన్ తోని నిజంగా చాలా బాగుంది అన్నగారు. పైన సోలార్ ఫిట్టింగ్ అండి, సోలార్ వాటర్ హీటర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రతి నల్లాలో, ప్రతి ట్యాప్ లో మంచి నీళ్లు ప్లస్ వేడి నీళ్లు, చల్ల నీళ్లు వచ్చేటట్టుగా ప్రొవిజన్ ఇచ్చానండి. ఇది ఇక్కడ స్క్రీన్ ఒకటి అండి. ఇక్కడ మనం షోకేస్ గా ఏదైనా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటది. సెల్ఫీలు దిగినా కానీ చిన్న చిన్న ఫంక్షన్స్, బర్త్డే ఫంక్షన్ చాలా బాగుంటది. ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు, కూడా వాష్ ఏరియా ఇచ్చారు. చిన్నగా ఏదైనా ఫంక్షన్ అయినా కూడా ఇక్కడ చేసుకోవచ్చు. కాలు చేతులు చాలా బాగుంది. అన్నగారు ఒకసారి కూడా మనము ట్యాంక్ పైకి కూడా వెళ్దామా? ఇక్కడ కొత్త ప్రాజెక్ట్ అవుతుందండి. ఇక్కడ స్టూడియో అవుతుంది, మన ప్రీ వెడ్డింగ్ షూట్స్ స్టూడియో అవుతుందండి. వర్క్ స్టార్ట్ అవుతుంది. అది లేక్ అండి, మంచినీటి సరస్సు, ప్యూర్ మంచినీళ్ళు అవి. అందులో ఏ వాటర్ అంటే మిక్స్ లేదు. దాన్ని చూసుకుంటూ వీక్షించు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రోడ్ వచ్చేసి 100 ఫీట్ల రోడ్. ఇది 100 ఫీట్ రోడ్, పెద్దంబర్పేట పసుమమ్ల రోడ్ అండి. మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 11 కు 10 కు మధ్యలో ఉంటుందండి ఏరియా. మనకు ఇటు ఎగ్జిట్ మనకు విజయవాడ హైవే కూడా 2 కిలోమీటర్లు. అవునండి, చాలా మంచి. మనకు ఓఆర్ఆర్ లోపట ఉన్నామండి, 2 కిలోమీటర్స్ లోపట ఉన్నాము. రామోజీ ఫిలిం సిటీ 5 కిలోమీటర్స్ ఉంటది. ఇక్కడికి మంచి కొండల మధ్య ఉన్నట్టు ఉంటదండి. పైకి వెళ్తే ఇంకా మంచి వ్యూ చూపిస్తారండి. పైకి వెళ్దాం ఫ్రెండ్స్. మనం టెర్రస్ పైకి అయితే వచ్చేసినాం, చూసుకోండి చాలా బాగుంటుంది. అన్నగారు ఇవి ట్యాంక్ల గురించి ఒకసారి. ఆశీర్వాద్ ట్యాంక్స్ 1000 లీటర్వి 2 ఫిట్ చేసామండి. ఓకే, జనరల్ గా అందరూ ఏం చేస్తారంటే స్లాబ్ మీదనే పెడతారండి, జస్ట్ చిన్న గద్దేసి పెడతారు. ఇది మనం ప్రెషర్ కోసం చిన్న స్లాబ్ క్రియేట్ చేసి ఈ 2 హైట్ పెట్టడం వల్ల ప్రతి నెలల్లో ఫ్రెషర్ అండి, వాటర్ ఫ్రెషర్ అనేది మంచిగా వస్తుంది. చాలా బాగా వస్తుందండి. పైపులు కూడా ట్యాంకులు పెట్టారు. ఒక ట్యాంక్ ఏంది, ఒకటేమో మున్సిపల్ వాటర్ కండి, ఒకటేమో సొసైటీ వాటర్. ఒకటే నీళ్ళ వాటర్, సెపరేట్. ఈ రూమ్ ఏం సార్ ఇది? ఇది లిఫ్ట్ అండి, లిఫ్ట్ రూమ్ అండి. లిఫ్ట్ మిషనరీ ఉంటుంది ఇందులో. ఎప్పుడన్నా లిఫ్ట్ ఖరాబ్ అయితే కూడా వాళ్ళు వచ్చి విధంగా ఇక్కడ నుంచి వాడుకుంటారండి. లిఫ్ట్ ఏం ఖరాబ్ కాకుండా అన్ని డోర్స్ అన్ని ఫిక్స్ చేసామండి. చాలా బాగా చేశారు. నేను ఇప్పుడు ఇంతవరకు చెప్పిన ఫీచర్స్ అండి చాలా తక్కువ అండి, నిడివి తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ చెప్పలేకపోయాను. మీరు ఇప్పుడు స్వయంగా వస్తే నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్వయంగా. ఏదైనా డౌట్ ఉంటే పైన నా నంబర్ ఉంటుంది, ఫోన్ చేయొచ్చు. సదా మీ సేవలు. దీన్ని రేట్ ఎంత కోట్ చేశారు? 1,72 lakhs అండి. 1,72 లక్షలు. ఏమన్నా నెగోషియబుల్ ఉంటుంది వాళ్ళ ప్రొఫైల్ ని బట్టి. 80% వరకు లోన్ ఇప్పించే బాధ్యత మాదండి. వాళ్ళ ప్రొఫైల్ బాగా ఉంటే 20% క్యాష్ 20% లోన్ కూడా మీరు నేనే అరేంజ్ చేస్తానండి. ఎందుకంటే క్లియర్ టైటిల్, ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా మంచిగా వస్తుందండి. లోన్ కూడా ఇబ్బంది ఏం లేదు. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు అన్నగారు అయితే చాలా అన్నిటి విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు. నా నుంచి మీకు సజెషన్ చేసేది ఏంటంటే, ఈ 165 గజాలలో ట్రిప్లెక్స్ విల్లాస్ అనేది నేను చాలా విల్లాస్ చూశాను. ఇంత మంచి ప్లాన్ తోని ఏవి ఎక్కడ ఉండాలా అని వాస్తు ప్రకారంగా అన్ని ఆచితూచి కట్టిన మంచి వ్యక్తి తను. చాలా మంచిగా ఉండే కన్స్ట్రక్షన్ విషయాల్లో కానీ దగ్గరుండి చూసుకునే మంచి వ్యక్తి. మీరు వచ్చి లైవ్ లో చూసుకున్న ఇదే విధంగా ఉండాలా ఫ్రెండ్స్. ఈ ఇల్లు లొకేషన్ కు రావాలన్నా, దీని గురించి పూర్తి వివరాలు కావాలంటే పైన అన్నగారు నంబర్ ఇస్తున్నాను, తనకు ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి విల్లా చూపించడం కాకుండా డాక్యుమెంట్ పరంగా ప్రతి ఒక్కటి మీకు దగ్గర ఉండి చూసుకునే మంచి వ్యక్తి. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కొరకు ఒక లైక్ మాత్రమే. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.